ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యెహోవా ధ్వజము, యెహోవా నిస్సి. యెహోవా ధ్వజము అనగా ఈ ధ్వజము ఎలాంటిదంటే, ఈ ధ్వజము అని యేసుక్రీస్తుని మనం ఎందుకు సంబోధిస్తున్నామంటే, మనలను శత్రువుల నుండి కాపాడువాడు, మా శత్రు భయము లేకుండా జయధ్వజముగా మన పక్షముగా నిలబడి శత్రు సమూహమును ఓడించి అంతము చేసి యెహోవా నిస్సి అయి జయధ్వజమై మనకు నిలిచినవాడు, మనకు జయాలను దయచేసిన దేవుడు కనుక ఈయన యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అయి మన పక్షముగా నిలబడి ఉండగా వేల కొలది కోట్ల కొలది సైన్యముతో మన పక్షముగా నిలబడిన దేవుడు మన పక్షముగా మనలో ఉండగా మనకెందుకు అపజయము? నీవు శత్రు భయము చేత బాధపడుచున్నావేమో, దిగులు చెంది ఉన్నావేమో. ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీ జీవితంలో నీవు నమ్మినట్లయితే ఇప్పుడే నెరవేర్చుచున్నారు. నీ శత్రువులను పారద్రోలే దేవుడు యెహోవా నిస్సి అయి జయధ్వజమై నీ పక్షముగా నిలబడి న్యాయాధిపతి అయి నీకు న్యాయము తీర్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, మనపైకి వేల కొలది కోట్ల కొలది సైన్యము శత్రువులు లేచినను మనము భయపడకూడదు. ఎందుకంటే యెహోవా ధ్వజముగా మన పక్షముగా నిలబడి ఉన్నాడు. మన పక్షముగా ఆయన నిలబడి ఉండగా మన శత్రువులను అంతమొందించే దేవుడు, మనకు యెహోవా నిస్సి అయి జయధ్వజమై మనకు శత్రువులపైన విజయాలను దయచేసే దేవుడు. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, నేనిలా ధైర్యముగా చెప్పగలను, నీవు ఎక్కడ ఉన్నను, ఎటు వెళ్ళుచున్నను, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుడు నిన్ను విడువడు. ఆమెన్. ఈ లోకములో మనలను ప్రేమించామని కల్లబొల్లి మాటలు చెప్తారు. వారి అవసరతల నిమిత్తం వాడుకుంటారు, కానీ నేను నిన్ను విడువనని వాగ్దానము చేస్తారు, కానీ వారు నిన్ను విడిచిపెడతారు. కానీ దేవుని నీవు నమ్ముకున్నట్లయితే, సొంత రక్షకునిగా నీవు అంగీకరించి దేవుని మార్గంలో నడిచినట్లయితే, నీవు ఎక్కడికైతే వెళతావో అక్కడ నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. నీ కష్టకాలములో నీతో కూడా ఉండి నిన్ను ఆదరించే దేవుడు ఈయన తప్ప, యేసుక్రీస్తు తప్ప మరి ఎవరునూ లేరు. నా ప్రియమైన సహోదరులారా, నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవాయే అని ఈయన నన్ను విడిచిపెట్టడని నేను ధైర్యముగా చెప్పగలుగుచున్నానంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నాతో కూడా వచ్చుచున్నాడు. నన్ను విడువని దేవుడు. నా శ్రమలలో, నా ఇరుకులు, నా ఇబ్బందులో, నా మరణ కాలములో కూడా నాతో కూడా ఉండి నన్ను ధైర్యపరిచి నన్ను తన బిడ్డగా అంగీకరించిన దేవుడు కనుక నా ప్రియమైన సహోదరులారా, మనతో మన బంధువులు వచ్చుట వ్యర్థమే, స్నేహితులు, మిత్రులు, అధికారులు వచ్చుట వ్యర్థమే. నాతో కూడా వచ్చువాడు నా దేవుడైన యెహోవాయే కనుక ఆయన నన్ను విడువడని చెప్పగలిగేంత విశ్వాసము నీకు నాకు ఉండాలి, నిశ్చయత ఉండాలి. కాబట్టి నీవు ఎటు వెళ్ళినను నీతో పాటు వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, నిన్ను విడువడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, యెహోవా నిస్సి జయధ్వజమై మనకు శత్రువులపైన జయము దయచేసిన దేవుడు
నీవు ఎటు వెళితే అటు వచ్చిన దేవుడు, నిన్ను విడువని దేవుడు. కనుక ఇటు స్థితిని బట్టి మీ సంతోషమును ఎవ్వడును మీ వద్ద నుండి తీసివేయడు. ఎందుకంటే ఇది నిత్య సంతోషము. ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు సంతోషము కావాలంటే, ఆనందము కావాలంటే దేవుని వద్దకు రావాలి. ఇదే నిత్య సంతోషము, నిత్య ఆనందము. ఇటు నిత్యమైన సంతోషము మీ వద్ద నుండి ఎవ్వడును తీసివేయడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు పూర్వకాలమునను జ్ఞాపకము చేసుకొని పడిపోయిన స్థితిలో నీవు ఉన్నట్లయితే, నాకు దేవుడే ధ్వజముగా, జయధ్వజముగా ఉన్నాడు, నాతో కూడా వచ్చువాడు యెహోవాయే, నన్ను విడువడు అని నీవు పూర్ణమైన సంతోషముతో నీవు దేవుని అంగీకరించినట్లయితే, మీ సంతోషము ఎవ్వడును మీ వద్ద నుండి తీసివేయడు. వాడు ఎలాంటి వాడైనా సరే, సైతాను తలను చితక కొట్టే దేవుడు నిన్ను నన్ను బ్రతికించి తన ప్రాణమునిచ్చి క్రయధనముగా తన రక్తమునిచ్చి మనలను కొన్నాడు. ఇది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కనుక మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుని వద్దకు రావాలి. కాబట్టి దేవుడిచ్చిన సంతోషము పరిపూర్ణమైనది కనుక మీ సంతోషము ఎవ్వడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఆమెన్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఆమెన్.